ఈ రోజు మన కిచెన్లో హెల్దీ అండ్ సూపర్ టేస్టీగా కార్న్ దోశ రెసిపీని చూపించబోతున్నానండి. ఈ దోశ అయితే మా ఇంట్లో అందరి ఫేవరెట్ అండి. చాలా చాలా బాగుంటుంది. ఈ దోశ చేస్తే ఇంట్లో అందరూ కూడా చాలా ఇష్టంగా తింటారు. నమస్తే ఫ్రెండ్స్, నేను మీ శ్రావణి. వెల్కమ్ టు శ్రావణీస్ కిచెన్. ఈరోజు మీరు చూసే ఉంటారు మొక్కజొన్నలతో దోశ రెసిపీని చూపించబోతున్నాను. మనం ఎప్పుడు చేసే దోశ కాకుండా హెల్దీగా మరింత టేస్టీగా ఇలా కార్న్తో దోశ రెసిపీని ట్రై చేయండి. చాలా చాలా బాగుంటుంది. మీ ఇంట్లో వాళ్ళు కూడా చాలా ఇష్టపడతారు. ఇంతకీ కార్న్తో దోశని ఎలా చేయాలో, అది కూడా ఇన్స్టెంట్గా ఎలా చేయాలో ఈ వీడియోలో క్లియర్గా చూపించబోతున్నాను. మరి రెసిపీలోకి వెళ్ళే ముందు మీతో మరొక చిన్న విషయం అండి. ఈరోజు కట్టిన ఈ శారీ వచ్చేసి చెన్నై షాపింగ్ మాల్ ఆన్లైన్ స్టోర్ నుండి తీసుకున్నాను. ఎస్ అండి, ఇప్పుడు చెన్నై షాపింగ్ మాల్ ఆన్లైన్లో కూడా ఓపెన్ చేశారు. అలాగే ఈ శారీ వచ్చేసి జస్ట్ 700 రూపీస్ అండి. రిచ్ లుక్తో సాఫ్ట్ ఫ్యాబ్రిక్తో శారీ చాలా చాలా బాగుంది. నిజానికి నేను చెన్నై షాపింగ్ మాల్లో చాలాసార్లు షాపింగ్ చేశాను. ఇలా మనకు తెలిసిన షాపింగ్ మాల్ ఆన్లైన్లో స్టోర్ ఓపెన్ చేయడం చాలా హ్యాపీగా అనిపించింది. అలాగే మనం ఆన్లైన్లో ఏది తీసుకోవాలన్నా 100-200 ఇలా డెలివరీ ఛార్జెస్ అనేవి ఎక్స్ట్రా అవుతుంటాయి కదా. సో మీరు ఈ చెన్నై షాపింగ్ మాల్లో శారీని కొనేటప్పుడు ఈ నేను కూపన్ కోడ్ని ఇస్తాను. ఆ కూపన్ కోడ్తో కానీ మీరు శారీని కొంటే డెలివరీ ఛార్జెస్ అనేవి ఏమీ లేకుండా మనం షాపింగ్ మాల్లో ఎలా అయితే శారీని తీసుకుంటామో అదే రేటుతో ఇంట్లో కూర్చొని షాపింగ్ చేయొచ్చండి. అలాగే వీళ్ళ ఆన్లైన్ స్టోర్ డీటెయిల్స్, కూపన్ కోడ్ డీటెయిల్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఒకసారి ట్రై చేయండి. మరి లేట్ చేయకుండా దోశలోకి కమ్మని చట్నీని ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా మొక్కజొన్నల్ని ఒలిచి తీసుకోండి. ఇక్కడ నేను స్వీట్ కార్న్ని తీసుకున్నాను కదా. మీరు ఈ స్వీట్ కార్న్ ప్లేస్లో నార్మల్ మొక్కజొన్నలనైనా లేదా ఫ్రోజన్ మొక్కజొన్నలతో చేసిన ఈ దోశలు బాగా వస్తాయి. ఇక్కడ నేనైతే ఇలా ఫుల్ కప్ మొక్కజొన్నల్ని తీసుకున్నాను. ఈ క్వాంటిటీకి సరిపడా అరకప్పుకి కొంచెం తక్కువ అంటే 1/3 కప్ వరకు పెసరపప్పుని, అలాగే ఒక పావు కప్పు వరకు బియ్యం తీసుకోండి. ఇలా తీసుకున్న పెసరపప్పు బియ్యం బాగా కడిగి ఒక 2-3 గంటలు బాగా నానబెట్టాలి. ఇక్కడ నేను ముందుగానే నానబెట్టి తీసుకున్నానండి. ఇలా పప్పు బియ్యం బాగా నానాక ఇప్పుడు మిక్సర్ జార్లోకి మనం ఒలిచి తీసుకున్న 1 కప్పు వరకు స్వీట్ కార్న్ని, అలాగే నానబెట్టిన పప్పు బియ్యం తీసుకోండి. ఇందులోనే రుచికి సరిపడా ఉప్పుని, ఒక 2-3 పచ్చిమిరపకాయలు కూడా తీసుకొని బాగా గ్రైండ్ చేయండి. అవసరమైతే కొంచెం నీళ్ళను వేసి ఇలా మెత్తగా గ్రైండ్ చేయాలి. ఇలా మెత్తగా రుబ్బిన దోసపిండిని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకుందాం. ఈ దోసపిండి మనం నార్మల్ దోసపిండిలానే మరీ గట్టిగా కాకుండా అలానే మరీ పలుచగా కాకుండా సరిపడా నీళ్ళను వేసి బాగా కలపండి. ఇలా కలిపాక ఇప్పుడు మూత పెట్టి మనం ఇందులోకి చట్నీని ప్రిపేర్ చేసేంత వరకు ఈ దోసపిండిని పక్కన పెట్టండి. ఇక్కడ నేను అల్లం ఉల్లి చట్నీని చూపించబోతున్నానండి. ఈ చట్నీ మనం ఏ దోశలోకి తిన్నా, ఏ బ్రేక్ఫాస్ట్లోకి తిన్నా చాలా బాగుంటుంది. ఈ చట్నీని ప్రిపేర్ చేయడానికి ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్లోకి ఒక 2-3 టీ స్పూన్ల ఆయిల్ని తీసుకొని, ఆయిల్ వేడయ్యాక 1 టీ స్పూన్ పచ్చిశనగపప్పుని, అలాగే 1 టీ స్పూన్ మినప్పప్పుని, 1/2 టీ స్పూన్ జీలకర్ర, మరో 1/2 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ ధనియాలను తీసుకొని ఫ్రై చేయండి. ఇవి దూరగా ఇలా ఫ్రై అయ్యాక ఇందులోకి 1 టేబుల్ స్పూన్ పొట్టు తీసి కట్ చేసిన 1 టేబుల్ స్పూన్ అల్లం ముక్కల్ని, 5-6 వెల్లుల్లిపాయల్ని తీసుకొని ఫ్రై చేసుకుందాం. అలాగే ఇందులోనే టేస్ట్కి సరిపడా 8-9 ఎండుమిరపకాయలని తీసుకొని ఫ్రై చేయండి. ఇవి కూడా కాస్త ఫ్రై అయ్యాక ఇప్పుడు ఇందులోకి 1 కట్ చేసిన ఉల్లిపాయని తీసుకొని ఫ్రై చేసుకుందాం. ఇలా ఉల్లిపాయ బాగా ఫ్రై అయ్యాక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఇప్పుడు ఇందులోకి ఒక 2 టీ స్పూన్ల చింతపండును, అలాగే 1 టీ స్పూన్ బెల్లం తురుమును తీసుకొని మిక్స్ చేసుకుందాం. ఇలా కలిపి పెట్టడం వలన చింతపండు సాఫ్ట్ అవుతుంది, అలాగే బెల్లం కూడా మెల్టింగ్గా అవుతుంది. ఇది కొంచెం చల్లారాక మిక్సర్ జార్లోకి తీసుకుందాం. ఇప్పుడు ఇందులోనే టేస్ట్కి సరిపడా ఉప్పుని తీసుకొని బాగా గ్రైండ్ చేయండి. అవసరమైతే కొంచెం నీళ్ళను వేసి ఇలా మెత్తగా రుబ్బి తీసుకోండి. ఇప్పుడు ఈ చట్నీని ఒక బౌల్లోకి తీసుకుందాం. ఇక్కడ నేను చట్నీలోకి పోపుని పెట్టట్లేదండి. మీరు కావాలంటే ఒక 2 టీ స్పూన్ల ఆయిల్లో కొంచెం మినప్పప్పు, ఆవాలు, కరివేపాకుని తీసుకొని బాగా ఫ్రై చేసి ఈ చట్నీలో వేసి కలపచ్చు. సో చట్నీ ప్రిపరేషన్ని చూసాం కదా. ఇప్పుడు దోశలను చేసుకుందాం. దోశను చేయడానికి స్టవ్ ఆన్ చేసి ప్యాన్ తీసుకొని వేడి చేయండి.
ఇప్పుడు పెనం పైన 1 టీ స్పూన్ ఆయిల్ని వేసి స్ప్రెడ్ చేసుకుందాం. చూడండి, దోశ బ్యాటర్ అనేది ఇలా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఒక గరిటెడు ఇలా పిండిని తీసుకొని దోశలా చేసుకుందాం. మనం దోశలా చేయడానికి ప్యాన్ అనేది మరీ వేడిగా ఉండద్దు, అలా అని మరీ చల్లగా ఉన్న దోశను సరిగ్గా చేసుకోలేం. కాబట్టి ప్యాన్ అనేది మీడియంగా వేడయ్యాక ఇలా పిండిని డ్రాప్ చేసి దోశలా ఇలా సర్కిల్గా తిప్పుతూ ఉంటే చక్కటి షేప్లో దోశ అనేది రెడీ అవుతుంది. ఇలా ప్రిపేర్ చేసిన దోశ పైన పిండి అనేది ఆరిపోతుంది అనేటప్పుడు కొంచెం ఆయిల్ని వేసి బాగా కాల్చేయండి. మీరు కావాలంటే ఈ దోశను ఒక సైడ్ కాల్చైనా తీసుకోవచ్చు, లేదా ఇలా కింది సైడ్ కాలాక మరో పక్కకి టర్న్ చేసి మరొక నిమిషం కాల్చి తీసుకున్న దోశ అనేది క్రిస్పీగా చాలా బాగుంటుంది. మనం ఈ దోశలను హై ఫ్లేమ్లో కాలిస్తే కాస్త మెత్తగొస్తాయి. అదే లో టు మీడియం ఫ్లేమ్ మధ్యలో కాల్చామనుకోండి సూపర్ క్రిస్పీగా దోశ అనేది పర్ఫెక్ట్గా చాలా బాగుంటుంది. ఇలా ప్లెయిన్ దోశను చేశాక మీరు కావాలంటే మసాలా దోశ స్టైల్లో చేయాలంటే ముందుగా ఇలా ప్లెయిన్ దోశలా తీసుకొని దీనిపైన మనం ప్రిపేర్ చేసిన అల్లం ఉల్లి చట్నీని, అంటే మనం చట్నీని ప్రిపేర్ చేసాం కదా, ఆ చట్నీని ఈ దోశ పైన ఇలా స్ప్రెడ్ చేయండి. ఇప్పుడు దీనిపైన కొంచెం ఉల్లిపాయ, కొత్తిమీర ఆకుని ఇలా స్ప్రింకిల్ చేసుకుందాం. మీరు కావాలంటే క్యారెట్ తురుమునైనా తీసుకోవచ్చండి. ఇలా ప్రిపేర్ చేసిన దోశ పైన కొంచెం ఆయిల్ని వేసి ఓన్లీ మీడియం ఫ్లేమ్లోనే కాల్చండి. దోశ అనేది క్రిస్పీగా రెడీ అవుతుంది. ఇలా కింది భాగం బాగా కాలాక ఇలా ఫోల్డ్ చేసి తీసుకోవడమే. మీకు ప్లెయిన్ దోశ కావాలంటే ముందు చెప్పుకున్నట్టుగా ప్లెయిన్గా అయినా చేసుకోవచ్చు, లేదా మసాలా దోశ స్టైల్లో చేసుకోవాలంటే ఇలా చేసినా చాలా బాగుంటుంది. సో ఫ్రెండ్స్, టుడే చెప్పుకున్న ఈ హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ మీకు నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మీకు ఎలా కుదిరిందో నాతో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.